మా నాన్నగారు ఒకటే చెప్పారు, నన్ను దేవుడు అక్కిరెడ్డిగూడెం పిలిచాడు, నేను అక్కిరెడ్డిగూడెంలో ఉన్నాను. గడిచినటువంటి 52 సంవత్సరాల నుంచి అక్కిరెడ్డిగూడెంలో కన్నీరు కార్చి ఆ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాను కనుక ఇక్కడ ఈ ఊర్లో ఇంతమంది రక్షింపబడ్డారు. మీరు కూడా బాధ్యతగా మీరు ఏ ఊర్లో అయితే మీకు అప్పగించామో అక్కడికి వెళ్ళి మీరు పరిచర్యలు జరిగించండి. ప్రతి విశ్వాసికి మీరు అందుబాటులో ఉంటే అక్కడ పని కూడా దీవించబడుతుందని చాలా పర్యాయాలు చెప్తూ ఉండేవారు. కానీ మేము గృహాలు మా పరిస్థితులన్నీ అక్కిరెడ్డిగూడెంలో ఉంటాను బట్టి మేము అందుబాటులో ఉండలేనేమో అని నేను చాలా దుఃఖపడుతూ ఉండేవాడిని. కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోయినా దేవుని మహాకృపను బట్టి వర్షమైనా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మందిరానికి రావడానికి వర్షం అని సింపుల్గా రీజన్ చెప్పారేమో కానీ నేను నా భార్య దేవుని మందిరంలోనికి రావడానికి వర్షాన్ని కూడా లెక్క చేయలేదండి. స్తోత్రం చెప్పండి.